రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ తీర్థరూప తండేవారికి మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారని సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా స్టార్ మా పరివారికి కూడా రావడం జరిగింది. అయితే చాలామంది మూవీ ప్రమోషన్ కోసం వస్తున్నారా, లేదంటే నెక్స్ట్ సీరియల్ అప్డేట్ గురించి వస్తున్నారా, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ అంటూ అడగడం జరిగింది. కానీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కాదు, అట్ ద సేమ్ టైం అసలు మూవీ ప్రమోషన్ కోసం అయితే అస్సలు కాదు. మూవీ ప్రమోషన్ ఎప్పుడైనా సరే ఇక మూవీ ఒక 15 డేస్లో రిలీజ్ అవుతుంది, లేదా ఒక 1 వీక్లో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మూవీ ప్రమోషన్స్ చేస్తారు. రీసెంట్గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా మనం చూసాం. ఆ సంక్రాంతికి వస్తున్న మూవీ ఒక 1 వీక్లో రిలీజ్ అవుతుంది అనగానే ఆ మూవీ ప్రమోషన్ అంతా కూడా టీం చేయడం కూడా మనం చూసాం. కాబట్టి అసలు తీర్థరూప తండేవారికి కానీ, గీతా శంకర మూవీ కానీ రెండూ కూడా ఇప్పట్లో రిలీజ్ లేనే లేదు. అలాంటప్పుడు మూవీ ప్రమోషన్ కోసం ఎందుకు వస్తారు? చాలా రోజులు అయిపోయింది, గుప్పడంత మనసు సీరియల్ అయిపోయి రిషి సార్ ఫ్యాన్స్ అందరూ కూడా కనీసం ఆయన కొత్త సీరియల్ అప్డేట్ లేదంటూ చాలా చాలా గోల పెడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మా టీవీ కూడా ఎందుకంటే ఆ ఫ్యాన్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సీరియల్స్ విషయంలో అయితే హైలైట్ ఫ్యాన్స్కే ఇస్తూ ఉంటారు. అందుకే రిషి సార్ 6 months తర్వాత అయినా మళ్ళీ తిరిగి వచ్చారంటే దానికి కారణం ఫ్యాన్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఫ్యాన్స్ కోసం ఆయన్ని మరోసారి స్టార్ మా పరివార్ పిలవడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన ఫ్యాన్స్ అందరికీ ఒకసారి కనిపించడం కోసం వచ్చారే తప్ప మూవీ ప్రమోషన్ కానీ, నెక్స్ట్ సీరియల్ ప్రాజెక్ట్ కానీ ఇంకా లేదు. మూవీస్ కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ సీరియల్ ప్రాజెక్ట్ అనేది ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఎప్పుడు ఉంటుంది అనేది కూడా క్లారిటీ లేదు. కానీ మూవీస్ కంప్లీట్ అయితే అప్పుడు సీరియల్ గురించి ఆలోచించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టార్ మాకి షో నిమిత్తం వచ్చారంటే నెక్స్ట్ సీరియల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఎవరు ఏమనుకుంటున్నా ప్రజెంట్ అయితే మనందరి కోసం ఒకసారి కనిపించడానికి అయితే రిషి సార్ వచ్చారు. అది అందరికీ చాలా ఆనందించే విషయమే. తీర్థరూప తండేవారికి షూటింగ్ ప్రజెంట్ బుర్జ్ ఖలీఫా దుబాయ్లో జరుగుతుంది. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బుర్జ్ ఖలీఫా అంటూ ఈరోజు తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది రిషి సార్. దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను, మీరు కూడా చూసేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.